దీర్ఘకాలంలో ఓర్పు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. దీర్ఘకాలంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తీసుకువస్తాయి. దీర్ఘకాలంలో వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ ద లాంగ్ రన్ను ఉపయోగిస్తాం. ఇన్ ద లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో, చివరకు లేదా కాలక్రమేణా. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఇన్ ద లాంగ్ రన్ ప్లస్ సెంటెన్స్. దీర్ఘకాలంలో ఓర్పు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. దీర్ఘకాలంలో ఓర్పు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఇన్ ద లాంగ్ రన్ పేషెన్స్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ ద లాంగ్ రన్ పేషెన్స్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ ద లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో, పేషెన్స్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే ఓర్పు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఇన్ ద లాంగ్ రన్ పేషెన్స్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలంలో ఓర్పు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. దీర్ఘకాలంలో నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంలో నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది. ఇన్ ద లాంగ్ రన్ ఆనెస్టీ బిల్డ్స్ ట్రస్ట్. ఇన్ ద లాంగ్ రన్ ఆనెస్టీ బిల్డ్స్ ట్రస్ట్. దీర్ఘకాలంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తీసుకువస్తాయి. దీర్ఘకాలంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ఇన్ ద లాంగ్ రన్ స్మాల్ హ్యాబిట్స్ బ్రింగ్ బిగ్ చేంజెస్. ఇన్ ద లాంగ్ రన్ స్మాల్ హ్యాబిట్స్ బ్రింగ్ బిగ్ చేంజెస్. దీర్ఘకాలంలో వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీర్ఘకాలంలో వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ ద లాంగ్ రన్ ఎక్సర్సైజ్ కీప్స్ యూ హెల్తీ. ఇన్ ద లాంగ్ రన్ ఎక్సర్సైజ్ కీప్స్ యూ హెల్తీ. దీర్ఘకాలంలో ఈ విధానం మనకు సహాయపడుతుంది. దీర్ఘకాలంలో ఈ విధానం మనకు సహాయపడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.